ఇప్పుడైతే మనం రాజమండ్రిలోని అతి భయంకరమైన అడవిలో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం చూడండి, ఇంత భయంకరమైన అడవిలోకి మనం రేగుపూలు కోయడానికి వస్తే చూడండి. ఈ అడ్వెంచర్ వీడియోలో చాలా దారుణాలు అయితే మీరు చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సరే, ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిజం చెప్పాలంటే ఈ చెట్టు కాయల కన్నా కింద మేక వద్దులు ఎక్కువ ఉన్నాయి. చూడండి, మేక మల విసర్జన అయితే ఎక్కువ, కాయల్లో గుంజు కన్నా పురుగులు ఎక్కువ ఉన్నాయి. ఇంకో చెట్టు అయితే మాకు కనబడ్డది. ఇప్పుడు ఈ చెట్టుకి అయితే 4-5 కాయలు ఉన్నాయి. బాగున్నాయా? చాలా బాగున్నాయి. చెట్టుకి కాయలు కూడా చాలా బాగున్నాయి. రాయిరే ఎర్రగా ఉన్నాయి చూడండి. క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాం మీకు. ఈ కాయలు మీరైతే కడుక్కో తినండి. ఎందుకంటే ఈ కాయలపైన చాలా పక్షులు తెలిసిందాక మీకు విసర్జన అయితే చేస్తాయి. దానివల్ల మీకు అనారోగ్యాలు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇటువంటి కాయలు మీకు రోడ్డు సైడ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. అవి కూడా కడుక్కొని కంపల్సరీగా మీరు తినాల్సింది కదా నేనైతే కోరుకుంటున్నాను. మాకైతే అలవాటు. దీని మీద ఏమన్నా మమ్మల్ని ఏం చేయలేవు. మా బాడీ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ మాకు. పర్లేదు, 1/5 ఇవ్వచ్చు రేటింగ్. మంచిగా ఉన్నాయి. మీరు కూడా సండే మాట ఇలా రండి, ఇలా మాతో. మనమైతే ఇప్పుడు 3 రెక్కలు అయితే కోసం ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకు తిని చెప్తా. రే ఎవడరా తీయమంది చెప్పింది పచ్చికాయలు. రే తీసారా? ఏమో అన్నారా? మా చేదేశం ఎవడ బ్యాన్కి వెళ్ళి ఇక్కడ తీయకొందని చెప్పాడు మూడవ తేరిగాడు. సో ఈ చెట్టు అయితే మాకు అనుకూలంత సంతృప్తి పరచలేదు. ఎందుకంటే చేదు వేసాం. నాకే చిరాకు దొబ్బుతుంది ఈ కాయలు తినాలంటే. గ్రౌండ్ అయితే ఏ క్లాస్ ఉందమ్మా, మామూలుగా వెళ్ళి చూడండి. ఏ క్లాస్ గ్రౌండ్ ఇది. ఇంకా చెప్పాలంటే ఇంకొక రే మామూలు లేదురా కాయ మాత్రం. తీపి రొడ్డు, బెల్లం పానకం మామూలు లేదు. బాగానే ఉంది. ఆ చెట్ల మీద ఇది బాగానే ఉంది కాయ తినడానికి. చెప్పాను చెట్టుకాయ బాగుందని, కానీ మా వాళ్ళందరూ నాకు దుబ్బులెట్టారు. ఎందుకంటే నేను చెప్పింది ఇది నమ్మరాలి. చెప్పాలంటే ఎండ మాత్రం గేరెక్కిచ్చేస్తుంది. మామూలు లేదు ఎండ. మీరు మాత్రం ఎండలో మాత్రం తిరగండి. పురసాంగం రేపు పురసాంగం చేసేట్రా తీసుకుపోతున్నారు. పావులు ఉంటాయని చూసుకుంటారా బాబు. రే తేనెపొట్లు ఏమన్నట్టు చూడరా, గెలిగి చూలేద్దాం. రే చూసారు ఎలా వెళ్తున్నారు? టెర్రరిస్టులు అనమాట వీళ్ళందరూ, మావోయిస్టులు. రోడ్డు అయితే చాలా బాగాలేదు ఇక్కడ. మన గవర్నమెంట్ చెప్పేది కొత్త రోడ్ అయితే చేయించమని కోరుతున్నాను. ఎందుకంటే రోడ్డు మొత్తం ముళ్ళు అన్నీ బాగాలేదు. రోడ్డు అడ్వెంచరస్ పనులు అయితే మామూలు అయితే ఫస్ట్ ఉంటారు కదా. దాంట్లో చిన్నప్పటి నుంచి ఏ పనులు కదా, పనా పాట తొప్పలంట తిరగడం, లంకలంట తిరగడం, ఇదే పని మాకు. సీజన్కి ఒక్కటి లేదు. చెట్టుకి పూత కాసింది కానీ చెట్లు అయితే ఎండిపోయి కాయల్లో. రే అక్కడ తీసుకుపోతున్నారా? మా బొక్కలోంచి దాంట్లోంచి తీసుకెళ్తున్నారా నన్ను. ఎగ్జామ్స్ అయిపోతే ఇదే పని. ఇంకా మా వాళ్ళు సావ దొప్పుతారు నన్ను. సెలవులు వచ్చినాయి కదా, ఇంకా తుప్పలంట తిరగడం, అనవంగ తిరగడం. సో చూడండి, మొత్తం చెట్లు అయితే ఎండిపోయినాయి. ఒకప్పుడైతే ఏ క్లాస్కి ఉండి ఇదంతా, ఇంకా మన అమెజాన్ ఫారెస్ట్ కంటే ఏ క్లాస్కి ఉంటుంది ఇదంతా. కానీ మొత్తం పోయింది చెట్టుకి. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకో చెట్టు అయితే చూపిస్తాను. కాయలు ఏం బాగలేవురా. కట్టప్ప బాహుబలిని చంపింది ఇక్కడ. ఇది చూడండి మొత్తం ఈ గడ్డి ఎట్రా బాబు, ఎంత పొడుగుంది. రే అనకొండ సినిమాలు ఎలాంటి గడ్డి ఉంటుందిరా? ఏ క్లాస్ ఉందమ్మా కాయ, మామూలుగా లేదు. కిందంతా కాయలే అంటారు. రే తీపి రొడ్డురా కాయలు. అడవిలో అంటాడు కదా, హూట్ 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 అంటాడు. హూట్ సింపిని అంటాడు. అమ్మాయి ముసలో మొట్టకాయలా ఉంది ఇది ఎండిపోయి. చెప్పాలంటే నేను కాయలు అయితే సైజు మంచి గట్టిగా ఉన్నాయి. కానీ కింద పనులు కలవానే ముసలాడు పురుషంగా ఎలా ముడతాడు పెద్ద అలా కాయ తీసుకోండి. జగన్ కాయలు 50 బాగున్నాయి కాయలు. పొందాక లేదు కిందాక లేదు 50 కొత్త మూసుకొని. రే 24 నీకు 20 పగిలిద్ది రే. బా
యా కాయలు అయితే పోషకాలు చాలా ఉంటాయి, దాంతోపాటు పురుగులు కూడా ఉంటాయి. చూడండి ఇది చూడండి ఎలా ఎలా వస్తుంది బయటికి. పురుగు ఉంది అందులో. మరి ఇలాంటి దగ్గర తేనెపొట్లు అంటే గెలిగితే చాలా బాగుంటుంది. చెట్టుకాయలు కానీ కిందకాయలు బాగున్నాయి నిజం చెప్పాలంటే. రే ఊపకరా మేకట్లుగా పచ్చికాయలు కూడా రాలిపోతున్నారా ఇత్తుగుడ్లుగా. లేదా హుట్ 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 అన్నాడు. ఒకప్పుడు ఒకడు ఉండేవాడు పందిని నీటిలో వేసి దాన్ని తినేసి మాట కొట్టుకున్నాడు. ఓ ఓ అని వాడాడు. ఇలాంటి ఎక్కడ పోయాడు రా రే ఇంకోడు. వేరే చూడండి రాడు ఎక్కడికి పోయాడు, దారి తెలియదు అసలు అడిగి. కొత్తగా వచ్చాడు లంకలోకి మళ్ళీ. పల్ బాల్ ఏ క్లాస్కి ఉంది. ఈ అమ్మ రెట్లో ఉన్నాయి కాకిరెట్లు ఇక్కడ. ఎలా ఉన్నారు జగన్ కాయలు? బాగా ఉన్నాయి. నీకేంటి బొక్క? ఏరుకున్నాడికి ఏరుకున్నంత కాయలు ఇక్కడ. అన్లిమిటెడ్ అమ్మా, ఏరుకున్నాడికి ఏరుకున్నంత. ఎవరికన్నా కావాలంటే ఇక్కడ రావండి. జస్ట్ 5 రూపీస్కి మీరు ఏకలు అయితే వ్యాపారం పెడతాం. వచ్చేసి అవసరం. లొకేషన్ 24 లొకేషన్ ఇది. యారంట్రా మా గుడ్లు యారా రే. ఆయిల్ అయితే ఏ క్లాస్ ఉన్నాయి, మామూలుగా లేవు. అమ్మా దీంట్లో అయితే చాలా పోషకాలు ఉంటాయి. దానివల్ల మనకి స్కిన్కి చాలా మంచిది, హెయిర్ కూడా మంచిది. ఎవరికన్నా హెయిర్ ఫాల్ అయితే చెప్పండి, ఇలాంటి కాయలు మేము పార్సల్ చేస్తాం. ఎందుకంటే దీంట్లో కొన్ని విటమిన్స్ ఉంటాయి. లైక్ విటమిన్ సి, విటమిన్ B12 ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి దీంట్లో. దీంట్లో మీరు కడుక్కొని తినండి. చెప్తున్నాను కదా మీకు ఇందాక చెప్పింది. మేము చాలా గబ్బిలాలు మల విసర్జన అయితే చేస్తాయి. అక్కడికి పోయాడు, చాలా ప్రమాదం. పోయాడా ముందు ఆడనే పంపించండి ఆ జగన్ కొన్ని. రే రే అటుపక్క బాగాలేదు, ఇటుపక్క బాగుంది. ఎలా వచ్చే ఆ మాటను చూడండి. సొంత నుంచి వెళ్ళడం మాకు అలవాటు. కొత్త ఏం లేదు మొక్కలు. ఎక్కడ పోయారు ఇల్లు? తేనెపొట్లు ఉంటే ఎలాడతారు, భలే ఉంటారా. దారిలో మాత్రం చాలా ఇక్కడ మాత్రం మంచి సినిమాలు తీస్తే కాళ్ళు పెట్టేసినారు మొత్తం. ఏయో కానీ జలగలు బట్టి అనుకున్న సినిమాలు జలగలు ఉంటాయి. ఎలా తొక్కు పెట్టి తీసుకోవడం మన పని. పోతే పని. పురుగులు 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 నెల్లి పురుగులు ఉలుపుకోకపోతే చచ్చిపోతాం. ఏడు ఇద్దరు ఎక్కడ పోయారు? ఇద్దరు తప్పిపోయారు. ఇంకో ఆడు తప్పిపోతాను నాన్న అడవిలో. ఎక్కడికో పోయారు, బోట్ వేసి పోంటారు. నాకు చూసే మాత్రం వెనక్కి వెళ్ళిపోంటారు అనుకుంటున్నాను. అమ్మా కష్టం అంటే మాది. రే దారి తప్పిపోయారా మనం? రే దారి వచ్చిన దారిలో పోదారు ఎడరా మాటిని. వెనక నుంచి వెళ్ళాలి మనం. కింగ్కాంగ్లో పోతున్నాడు దూరం ఉంటా పప్పుకోడు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ గడ్డి మొత్తం దున్నేసింది. పదరా పదరా. ఇద్దరు అదిగో అక్కడ ఉన్నారు. ఎవరో సౌండ్ వస్తున్నాయి. ఇది ఆట కాదు వేట. ఏట గడ్డి మాత్రం ఏటరా తగ్గట్లేదు. ఇది వెళ్ళి దారి వెళ్ళేట్టుగా ఉంటుంది కానీ దారి కనబట్టలేదు. గెడ తెచ్చి
గేదెలు తిరిగేదారు మనం తిరిగేస్తా ఉంటుంది. మేకలు తగ్గమంటున్నాయి అక్కడ. పదండ్రా రేకెళ్ళకి వచ్చాం కానీ సరైన చెట్టు ఎతకలా పోయారు మనం. బోర్డర్లేని ఎదురా మనకు బోర్డర్ రాదరతి. హుట్ 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 హుట్. హుట్ హుట్ హుట్. హుట్ హుట్ హుట్. ఫైనల్గా నాకు తెలిసింది ఏంటంటే సావ దొబ్బింది ఎండ. అసలు ఇలా ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నాను కానీ మాలో మొత్తం 6 వచ్చాం. ఇంకో 2 ఏం చేశారంటే దారిలో వదిలేసి వెళ్ళిపోయారు. బోట్ వేసిపోదామని రెడీగా ఉన్నారు అక్కడ. అందుకే వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరంతా కొంత చూసా ఉంటారు ఇక్కడ, అంటే ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్, ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్కి ఇలా నడుచుకుంటున్నారు, రేక్కిలు ఎలా కోస్తున్నారు, అది ఎలా తింటున్నారో మీకు చెప్తాను కదా. చాలా ఇదిగో ఒరిజినల్ ఇది ఇక్కడ దొరికింది, ఎక్కడ దొరకదు. సో బాగుంది. ఇంకా మరి మనమైతే ఇంటికి వెళ్ళాల్సిన టైం అయితే అయింది. మనం ఇక్కడ చాలా అడ్డంకులు అయితే ఎదుర్కొన్నాం. చాలా పైన ఉన్నదే కొంచెం బొచ్చు అంట, ఆ బొచ్చు మీద ఇంకా చాలా ఆ గడ్డి చాలా చాలా అంటుకుంది. చిరాకు దొబ్బింది నాకైతే చెప్పాలంటే. ఇంకైతే మొత్తానికి చేరుకున్నాం. ఇదిగో చూడండి మా ఒడ్డుకైతే కొంచెం మాకు సంతృప్తి కలిగింది. ఇక్కడ నీడ చూడగానే ఇంకా సీటుకి మంచిగా చల్లదనం అయితే తగిలింది కింద. ఇసుక అయితే ఇంకా మామూలుగా లేదు, చల్లగా ఉంది ఇసుక, చల్లగా ఏ క్లాస్కి ఉంది. మరి నేనైతే ఉందామని అనుకుంటున్నా, ఎందుకంటే టైం అయితే అయింది ఇంటికి వెళ్ళబోడు. ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి కదా. మరి చేయకపోతే మరి ఒళ్ళంతా దాదాపు 2 రోజులు ఒకసారి చేస్తాను అసలు స్నానం నేను. ఇప్పుడు మరి స్నానం చేయకపోతే మనకు ఒంటికి మంచి బ్యాక్టీరియా అంటుకొని వాసన అయితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అది నేను గ్రహిస్తాను ఎక్కువగా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీడియో ముందుకు వెళ్ళాలి కదా, అందుకే చెప్తున్నా, ఏమనుకోకండి. ఇక్కడ ప్లేస్ అయితే ఏ క్లాస్కి ఉందో మామూలు చూడండి ఎలా కూర్చున్నారు. ఇలాంటి లొకేషన్లో మీకు ఎప్పుడైనా దొరకాలంటే నాకు ఫోన్ చేయండి. ఈ మన ఛానల్ కింద ఒక కామెంట్ పెట్టారంటే మీ నెంబర్ తీసుకొని నేను ఇంకా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకా మరి వీడియో అయితే ఉందాం మనం. ఇంకా సరే బాయ్. నేనైతే ఇలా కాలేజీలు కడుక్కోవడానికి వచ్చాను, ఎందుకంటే మొత్తం బట్టలు నేను నాశనం అయిపోయినాయి. నేను అక్కడ చెప్దాం అనుకున్నాను. అక్కడ మాకు మాదర్ కూడా ఉన్నాడు కదా, ఒకడు గోల్ చేస్తున్నాడు, ఒకడు మావాడు ఒక నాని ఉన్నాడు. బూతులు ఆడకూడదు, ఎందుకంటే నేను ఆడట్లేదు. ఎందుకంటే కష్టపడి వీడియో తీస్తున్నాను అంటే దానికి కొంచెం అర్థం చేసుకోవాలి జనాలన్నా సరే, కొంచెమన్నా సపోర్ట్ ఉంటుంది. కానీ ఈ సోతుగాడు అసలు సపోర్ట్ కూడా బొక్కారు. ఎందుకంటే నేను ఎప్పుడు అబద్ధం మాటలు చెప్పలేదు ఇప్పుడు వచ్చి, అది మీ అందరికీ తెలిసి ఉంటుంది. వాటర్ చూస్తే చాలా చల్లగా ఉన్నాయి, స్నానం చేయాలనిపిస్తుంది కానీ చేయలేను. ఎందుకంటే నేను స్నానం చేశానంటే నా బాడీకి వెంటనే ఇంకా దురదలు అలాంటి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల నేను ఇంకా నీటిలో దిగను, మ్యాక్సిమం దిగదలుచుకోను. నాకు తెలిసి ఇక్కడ వాటర్ ఎలా ఉంటుందో, ఇక్కడ ఎంత కాలుష్యం జరుగుతుందో త్వరలో నేను మీ అందరికీ చూపిస్తాను. ఎంత చల్లటి వాటర్ బాడీ తాగలగానే మొత్తం ఒంట్లో ఉన్న నరాలు నీరసాన్ని మొత్తం స్పందించేస్తున్నాయి. స్పందన. మీ అందరికీ కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ చాలా కాలుష్యం అయితే జరుగుతుంది గోదావరిలో. అది మీ అందరికీ తెలియదు. మన కోట్లింగాల దగ్గర చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా ఈ పేపర్ మిల్ దగ్గర ఉన్న చెత్త అంతా వచ్చి మన గోదావరిలోనే కలుస్తుంది. దాంతోపాటు మన సిటీలో ఉన్న అంతా ఈ గోదావరిలోనే కలుస్తుంది. అందువల్ల నేను ఇక్కడ వాటర్లో ఎక్కువ
దిగను, దాంతోపాటు ఎవరిని దిగమని కూడా. ఇవన్నీ ఇంకా నాకెందుకులే కానీ మనం వచ్చాం కదా, వచ్చిన పని చూసుకెళ్ళిపోవడం ఇవన్నీ మనకు మామూలే కదా, వదిలేండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నేను అనుకోకపోయినా మీరని అనుకోండి నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఏదో చేద్దాం అనుకుంటున్నాను, దానికి మీ సపోర్ట్ నాకు కావాలి. సో ఇంక నేనైతే ఉంటా మరి. చేద్దాం అనుకున్నా, మామూలు చూపిద్దాం అనుకున్నా, కానీ ఏ బ్యాన్కే లోడే కూడా ఉన్నారు కదా, అడు గోలవాల చిరాకు దొబ్బుతుంది నాకు. ఎండ ఎక్కువ ఉందని కలతోటి తెచ్చుకున్నా, మీకు మళ్ళీ వీడియోలో సరిగ్గా పన్నామని తీసా. ఇప్పుడైతే దాన్ని మళ్ళీ పెట్టుకోవాల్సిన టైం వచ్చింది. సో మీ అందరికీ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్, టాటా, గుడ్ బై, సీ యూ. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని లైక్ చేయండి. నా కష్టాన్ని మీరు గుర్తెత్తారని నేను అనుకుంటున్నా. నోరు కూడా తిరగట్లేదు, ఎందుకంటే చేపలు ఎక్కువ తినేస్తున్నాను. ఈ అమ్మ నాకు బుర్ర పని చేయట్లేదు చేపల వల్ల. దీని గురించి వేరే టాపిక్తో మేము ముందుకు వస్తాను. ఉంటా మరి, బాయ్.